హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ కోడ్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో 10 రకాలమైనటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఈ 10 రకాల పోస్టులలో ఇంగ్లీష్ అనేది 7 రకాల పోస్టులకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 40 మార్కులు, మిగతా 3కి 10 మార్క్స్. సో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అలాగే కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో 40 మార్క్స్ ఇంగ్లీష్. దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్, ఈ 40 మార్క్స్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ నుండి స్పాటింగ్ ఎర్రర్ అంటారు, లేదా కామన్ ఎర్రర్ అంటాం. ఓకేనా? ఈ పార్ట్ నుంచి, ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మినిమం 3 to 4, ఎక్కువ అయితే 5 క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మనకంటూ ఎగ్జాక్ట్ ఆన్సర్, మనకంటూ కన్ఫర్మ్గా వచ్చే మార్క్స్ కొన్ని క్రైటీరియా ఉండాలి. ఆ క్రైటీరియా ఇది కూడా మీకు సొంతమైతే ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్ పొందే అవకాశం ఉంది. కానీ మీరు చదువుతున్నటువంటి టెన్స్ కానీ, పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ, ఆర్టికల్ ప్రిపోజిషన్, అలాగే డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్షన్, యాక్టివ్ పాసివ్, డైరెక్ట్ ఇండస్ట్రీ, క్వశ్చన్ ఏదైనా టాపిక్ కావచ్చు, ఆ చదువుతున్న విధానం అన్నీ సూపర్. కానీ మీరు నేర్చుకున్నటువంటి టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది, గతంలో ఏ తరహాల క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఏ తరహాల క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇచ్చే క్వశ్చన్ మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా అవసరం. ఇది వస్తే ఆటోమేటిక్ మీ యొక్క ప్రిపరేషన్ నుంచి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఆ అవగాహన కల్పించడానికి ఈ వీడియో మీకు అందించున్నా. అలాగే సిలబస్ మనం చేసాం ఇంగ్లీష్కి, హౌ టు ప్రిపేర్, హౌ టు లెర్న్ అనేది సిలబస్ మనం చేసాం. అది ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్? మరి ఇక్కడ క్లియర్గా మీకు అందిస్తాను. స్పాటింగ్ ఎర్రర్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వచ్చే క్వశ్చన్ ఏ తరహాలో ఉంటాయి, గతంలో ఏ తరహాల క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు ఏ తరహాల క్వశ్చన్స్ ఉన్నాయి, అటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ మనకి దొరుకుతుంది, వీటి అన్నిటి గురించి సంపూర్ణమైన అవగాహన అందిస్తాను. ఖచ్చితంగా వీడియో అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే ద బెస్ట్ వీడియో అయితే అందిస్తుంది. రైట్? సో మనం ఏంటనో స్పాటింగ్ ద ఎర్రర్, ఈ టాపిక్ నుండి ముందు ముఖ్యంగా మనం ఏమనుకుంటున్నామంటే, ఇంగ్లీష్లో మనం చూసిన వెంటనే కొన్ని ఈ స్పాటింగ్ ది ఎర్రర్, దీన్నే కామన్ ఎర్రర్ అంటాం. దీన్నే కామన్ ఎర్రర్. సో మ్యాక్సిమం ఈ టాపిక్ అంటే ప్రతి ఒక్కరు కొంచెం ఆందోళన చెందుతుంటారు, భయపడుతుంటారు. అరే డిఫికల్ట్ టాపిక్, ఇంగ్లీష్ గ్రామర్లో డిఫికల్ట్ టాపిక్ కామన్ ఎర్రర్ అంటారు. కానీ ఈజియెస్ట్ టాపిక్ కామన్ ఎర్రర్ అని చెప్తాను నేను. రైట్? మరి ఈ టాపిక్ నుంచి మనం మార్క్స్ పొందాలి అంటే ఏ తరహాలో ముందు చదవాలో ముందు తెలుసుకునే ముందు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ టేక్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, ప్రిపోజిషన్, ఆర్టికల్స్, కంజంక్షన్, కరెక్షన్ ఆఫ్ యూజ్, కరెక్ట్ యూస్ ఆఫ్ ప్రొనౌన్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్, కండిషనల్ సెంటెన్స్, వాయిస్, స్పీచ్, క్లాస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. వీటితో పాటు మరికొన్ని ఈజియెస్ట్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏంటంటే టెన్స్ పైన అందరికీ మక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ చూసారా, ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అని చెప్పారు. ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే ఇక్కడ టెన్స్ ఇచ్చారు, నంబర్స్ ఇచ్చారు. అంటే నంబర్స్ మీన్స్ ఇట్ ఈస్ ద సింగులర్ ప్లూరల్. అయితే ఈ టెన్స్ ఇవన్నీ నేర్చుకునే ముందు మనం ఏం చేయాలంటే బేసిక్ గ్రామర్ కొన్ని నేర్చుకోవాల్సింది. బేసిక్ గ్రామర్ ఎప్పుడైతే మనం క్లియర్గా నేర్చుకోగలుగుతామో, ఈజీగా మన మార్క్స్ మన సొంతం అవుతుంది. సో దాంట్లో బేసిక్ గ్రామర్లో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే సింగులర్, ప్లూరల్. సింగులర్ అండ్ ప్లూరల్ ఈ టాపిక్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. దీనితో పాటు రెండో టాపిక్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అండి. హెల్పింగ్ వర్బ్ ఇది రెండో టాపిక్. మూడో టాపిక్ ఏంటంటే సెంటెన్స్. ఈ 3 చాప్టర్లు క్లియర్గా మీరు, ఇంకా ఉన్న బేసిక్ గ్రామర్లు చాలా, కానీ ఈ 3 మీరు ఇప్పుడు నేర్చుకున్న తర్వాతే జెండర్, జిరెండ్, ఓకేనా, మోడల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇక్కడ జెండర్ ఉంది. అయితే టైం ఉంది కాబట్టి ఇవన్నీ క్లియర్గా నేర్చుకుంటే మంచిది. సో బేసిక్ గ్రామర్కి సంబంధించిన మన సిలబస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ జెండర్, జిరెండ్, ఓకేనండి, జిరెండ్. సో మేజర్గా ఈ 3 పార్ట్లు మీరు తెలుసుకున్న తర్వాతే మనం టెన్స్కి రావాలి. ఎప్పుడైతే ఈ 3 పార్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత మనం టెన్స్ పైకి వస్తామో మనకంటూ ఈజీగా గ్రామర్లో
మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బేసిక్ పార్ట్ క్లియర్గా మనం నేర్చుకున్న తర్వాత, బేసిక్ పార్ట్ మనం ఎప్పుడైతే క్లియర్గా నేర్చుకున్న తర్వాత మనం ఎప్పుడు టెన్స్కి వెళ్తామో, టెన్స్ నుంచి నేర్చుకున్న తర్వాత ఎన్ని చాప్టర్ లాభం అవుతుందో చెప్తాను, ఒకసారి చూడండి. సో ఈ 3 టాపిక్తో పాటు టెన్స్ నేర్చుకోవాలి. టెన్స్, సో దీనికి ముందు ఈ 3 టాపిక్తో పాటు పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా నేర్చుకోవాల్సింది. పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్లస్ టెన్స్, ఈ 2 టాపిక్ ప్లస్ ఈ 3, 5 టాపిక్ నేర్చుకున్న తర్వాత బెనిఫిట్ ఎక్కడ అవుతుంది, టెన్స్ మీకు క్లియర్గా అవగాహన వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ నుంచి క్లియర్గా మార్క్స్ వస్తుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి క్లియర్గా మార్క్స్ వస్తుంది, కంజంక్షన్ పైన కమెండింగ్ వస్తుంది, కరెక్టివ్స్ ఆఫ్ ప్రొనౌన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కదా, అడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. తర్వాత ఇక్కడ కండిషనల్ సెంటెన్స్ కూడా మీకు క్లియర్గా అవగాహన వస్తుంది, వాయిస్, స్పీచ్, క్లాజ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. అంటే ఒక్క బేసిక్ గ్రామర్, టెన్స్ ప్లస్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఈ టాపిక్స్ అన్నిటికీ, అంటే ఒక ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ మినహా, గుర్తుపెట్టుకుందామా, ఒక ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ మినహా, ఈ 2 పార్ట్లు మినహా, ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ మినహా, అందుకోసం ఇది రెడ్ జోన్లో పెడుతున్నా, కావాలి చూసుకోండి. సో ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ మినహా మిగిలిన టాపిక్ అన్నింటి పైన మీకు కమెండింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ గ్రామర్ పైన సంపూర్ణమైన అవగాహన. దీనితో పాటు పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ టెన్స్. సో ఎప్పుడైతే ఈ టాపిక్స్ క్లియర్గా నేర్చుకుంటారో ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత స్పాటింగ్ ది ఎర్రర్ గురించి మీరు రావాలి. డైరెక్ట్ కామన్ ఎర్రర్కి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎగ్జామ్ వెళ్ళి రాస్తాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే ప్రొనౌన్లో, అడ్జెక్టివ్లో, యాడ్వర్బ్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, అదే వర్డ్ రిలేటివ్ యాడ్వర్బ్కి చెప్పొచ్చు, అదే వర్డ్ రిలేటివ్ అడ్జెక్టివ్ చెప్పొచ్చు. సో డూ హూ అనే ఒక వర్డ్ని తీసుకొని మన ప్రొనౌన్లో చెప్పొచ్చు, యాడ్వర్బ్లో చెప్పొచ్చు, అడ్జెక్టివ్లో చెప్పొచ్చు. ఇలా మనం చెప్పేటప్పుడు హౌ కెన్ ద వర్డ్ వీ కెన్ సే పర్టికులర్లీ. తర్వాత ఎటువంటి పదాలు వచ్చేటప్పుడు చూడండి, ఈచ్ వన్ అని కొన్ని సందర్భాల్లో వస్తుంది, ఈచ్ అదర్ అనేసి వస్తుంది. చూడండి, ఈచ్ వన్ అంటే, ఈచ్ అదర్ అంటే మీకు అవగాహన రావాలి. ఈచ్ వన్ ఈజ్ ఆల్వేజ్ ఇండికేట్ ఏ సింగులర్, ఈచ్ అదర్ ఆల్వేజ్ ఇండికేట్ ఏ ప్లూరల్. వీటిపైన కమెండింగ్ రావాలి, అప్పుడే మీకు గ్రామర్ పైన పట్టు వస్తుంది. సో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్ పైన మీకు కమెండింగ్ వస్తే, ఇండెఫినేటివ్ ప్రొనౌన్లో ఈ 4-5 చాలా ఇంపార్టెంట్. అలా అడ్జెక్టివ్లో కూడా ఇండెఫినేటివ్ అడ్జెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొనోమినల్ అడ్జెక్టివ్లో 9 కైండ్స్ ఉంటాయి, దాంట్లో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యాడ్వర్బ్లో కూడా, యాడ్వర్బ్లో కైండ్స్ నేర్చుకుంటే సరిపోద్ది, కానీ కైండ్స్కి వచ్చేటప్పుడు మూడిట్లో సమానమైన కైండ్స్ ఉన్నటువంటి డిఫరెంట్ తెలుసుకోవాలి. అయితే ఈ కంజంక్షన్ గురించి వచ్చేటప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ అంటే ఈజియెస్ట్ పార్ట్. ఎందుకంటే మోస్ట్లీ కంజంక్షన్లో సెంటెన్స్ మేకింగ్ కంజంక్షన్ గురించి మీకు తెలిస్తే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి ఈజీగా మీకు అర్థమవుతుంది. సో హౌ ద వర్డ్ ఎండ్ ఎక్కడ ఉపయోగించాలి, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, దో, ఆల్దో, ఇఫ్, ఇటువంటి పదాలన్నీ కూడా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది అనేది మనం ఎక్కడ తెలుసుకోవాలి, కంజంక్షన్లో తెలుసుకుంటే ఈజీగా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మనకి అర్థమైపోతుంది. సో అందుకోసం అంటాం ఎక్కడ వాడు తెలివిగా ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఇవన్నీ టాపిక్ వస్తేనే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. సబ్జెక్ట్ అగ్రిమెంట్ మీకు రావాలంటే క్వశ్చన్ టేక్ పైన కమెండింగ్ రావాలి, ఆర్టికల్ ప్రిపోజిషన్ పైన రావాలి, టెన్స్ పైన రావాలి, సింగులర్, ప్లూరల్, కంజంక్షన్, పార్ట్ ఆఫ్ స్పీచ్, వాయిస్ స్పీచ్, అన్ని టాపిక్స్. సో ముఖ్యంగా గ్రామర్లో చెప్పాలంటే ఒక 20 టాపిక్స్ ఉంటాయండి, ఒక 20 టాపిక్స్ ఉంటాయి గ్రామర్లో. ఈ 20 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. దాంట్లో మేజర్గా గ్రామర్ పార్ట్ అనేది కూడా 15 పార్ట్స్ ఉంటాయి. కంటెంట్ గ్రామర్లో 15 టాపిక్స్ ఉంటాయి, బేసిక్ గ్రామర్లో ఒక 5 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 15 to 5 + 5 నేర్చుకుంటే చాలు. గ్రామర్లో మీరు ఎటువంటి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాసినా మీకు ఇప్పుడు హైకోర్టు లాంటి, కోర్ట్ జాబ్ లాంటి ఎగ్జామినేషన్కి మనకి మ్యాక్సిమం 40 మార్క్స్ వస్తుంది కదా. ఈ 40 మార్క్స్లో గ్రామర్ మనకి వొకాబులరీ నుంచి మహా అయితే 10 to 15 వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. పోనీ 15 అనుకుందాం, కాంప్రిహెన్షన్ పార్ట్ నుంచి 5 అనుకుందాం, 20 మార్క్స్. ఇంకా మిగిలినటువంటి 20 మార్క్స్ బిలాంగ్స్ టు ది గ్రామరే. ఈ
ఈ గ్రామర్ నుంచి 20 మార్క్స్ వస్తుంది కాబట్టి దాంట్లో కామన్ ఎర్రర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, జంబుల్ సెంటెన్స్ ఎలా వస్తుంది, పారా జంబుల్స్ ఎన్ని వస్తాయి, సెంటెన్స్ కంప్లీషన్ ఎన్ని వస్తాయి, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది డివిజన్ చేసి ఇస్తారు మనకి. సో ప్రతి ఒక్క పార్ట్ నుంచి 2, 3, 2, 3, 2, 3 చేసుకుని ఒక 10 టాపిక్స్ కింద వస్తాయి కదా, వాటన్నిటి సర్దుకుని వెళ్ళేటప్పుడు సరిపోతుంది. సో ఇది మనకి మెయిన్ అవగాహన రావాలి. సో 10 ఒకవేళ 10 క్వశ్చన్ 15 వరకు కూడా నేను వేస్తాను, లేదు అంటే మహాయి దగ్గర 12 క్వశ్చన్ అయితే ఇంకా ఎక్కడ 10 to 15 అన్నాం, ఎక్కడ 20 to 22 వరకు వెళ్ళవచ్చు, 23 వరకు వెళ్ళదు, ఎక్కడ 12 క్వశ్చన్స్ ఇచ్చారనో 23 క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ ఒకసారి చూడండి. ప్యాటర్న్ మనకి ఎప్పుడైనా అర్థమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామన్ ఎర్రర్ అన్నాం, కామన్ ఎర్రర్ అని చెప్పాము, తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాము, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పాము, తర్వాత మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అంటాం. ఓకే, తర్వాత ఈ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ సెంటెన్స్ కంప్లీటేషన్ కింద వచ్చేస్తుంది. సెంటెన్స్ దీన్నే పారా జంబల్డ్ అంటాం, లేదా సెంటెన్స్ జంబల్డ్ అంటాం. ఓకే, ఈ 2 విధాలుగా ఇవ్వచ్చు. లేదంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటాం, లేదా సెంటెన్స్ పారా జంబల్డ్ అంటాం. ఓకే, జంబుల్ సెంటెన్స్. వీటి నుంచి నెక్స్ట్ చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అంటాం. సో ఈ క్రైటీరియా నుంచి మనకి మ్యాక్సిమం 5-6 క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ 20 to 20 క్వశ్చన్స్ రావాలి అంటే ఏ టాపిక్స్ నుంచి, ఇవే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకు ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, కామన్ ఎర్రర్ నుంచి ఒక 4 ఇచ్చారనుకోండి, ఇక్కడ నుంచి 3 ఇచ్చారనుకోండి, మిగిలినవన్నీ కూడా 2, 3 క్వశ్చన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఉంటుంది. ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా దేని నుంచి వస్తుంది, గ్రామర్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం నేర్చుకున్న గ్రామరే, కానీ క్వశ్చన్స్ ఏ రూపంలో ఇస్తున్నారు అనేది ప్రతిదీ నేను అవగాహన కల్పిస్తున్నాను. సో కామన్ ఎర్రర్ అంటే మీకు ఒక అవగాహన వచ్చింది. కామన్ ఎర్రర్ అంటే నేను గతంలో చెప్పడం జరిగింది. కామన్ ఎర్రర్ అంటే ఏంటి? సో ముఖ్యంగా కామన్ ఎర్రర్ నుంచి మనం గ్రామర్ నుంచి నేర్చుకోవాలి అంటే టెన్స్ పైన పరిపూర్ణమైన కమాండింగ్ ఉండాలి. సో టెన్స్లో ఉన్నటువంటి 12 స్ట్రక్చర్ నుంచి ఈచ్ స్ట్రక్చర్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ అయితే ప్రజెంట్ సింపుల్లో ఉన్నటువంటి 4 స్ట్రక్చర్ పైన కమాండింగ్ ఉండాలి. ఈ 4 స్ట్రక్చర్ ఏంటి సార్ గుర్తుపెట్టుకోండి, పాజిటివ్, నెగటివ్, ఇంట్రోగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్. సో ఇలా మనం గుర్తుంచుకుంటే చాలు. ఇలా ఎప్పుడైతే ఈ టెన్స్లో ఎప్పుడైతే ఇలా స్ట్రక్చర్ వైజ్ మీరు నేర్చుకుంటారో టెన్స్లో ఈజీగా కామనర్. అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ మెథడ్లో కీవర్డ్ చూడరు, కానీ ఇక్కడ కామన్ ఎర్రర్ కీవర్డ్ అయితే ఐడెంటిఫై చేయడానికి ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా. సో టెన్స్లో మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రొనౌన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రొనౌన్ తర్వాత యాడ్వర్బ్ అండి, యాడ్జెక్టివ్ అండి. తర్వాత దీని బిఫోర్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఏంటంటే వర్బ్. సో మేజర్గా ప్రొనౌన్ ఒక్కటి మాత్రం క్లియర్గా నేర్చుకోవాలండి. సో వర్బ్ ఈ 2 క్లియర్గా మనం నేర్చుకుంటే తర్వాత యాడ్వర్బ్ ఈజీగా అర్థమవుతుంది, యాడ్జెక్టివ్. తర్వాత వచ్చినటువంటి 4 ఏంటంటే కామన్గా కొన్ని వస్తాయి, సేమ్ వర్డ్ సేమ్ ఎక్స్ప్రెషనే కానీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవి ఆ డిఫరెన్స్ మనం నేర్చుకుంటే గ్రామర్ పైన పట్టు వస్తుంది. ఇప్పుడు కండిషనల్స్ అనే ఒక టాపిక్ ఉందండి. ఈ కండిషనల్స్ నుంచి మనం మార్క్స్ పొందాలి అంటే మనకి ఎక్కడ టెన్స్ స్ట్రక్చర్ పైన అవగాహన ఉండాలి. టెన్స్ స్ట్రక్చర్ పైన అవగాహన ఉంటే మనం కండిషనల్స్ నుంచి మార్క్స్ పొందగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ 4 రకాల కండిషన్స్ ఉంటాయి. ఈ 4 రకాల కండిషన్స్ మనం మార్క్స్ పొందాలా, టెన్స్ గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి దేనిపైన కమాండింగ్ ఉండాలంటే వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ అండి. ఈ వర్బ్ ఎన్నో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. ఎక్కడ వర్బ్ 1 వస్తుంది, ఎక్కడ వర్బ్ 2, వర్బ్ 3, 4. దీంతో పాటు ఈ 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదండి. ఈ 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ పైన కమాండింగ్ ఉండాలి. ఒక హెల్పింగ్ వర్బ్ చూసిన వెంటనే ఐడెంటిఫై చేయాలి, ఒక సబ్జెక్ట్ని చూసిన వెంటనే. తర్వాత ఈ రెండింటి గురించి అవగాహన పొందిందా మేజర్గా ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో అది సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉందా మీరు ఐడెంటిఫై చేస్తే గ్రామర్ నుంచి మీరు ఈజీగా మార్క్స్ పొందొచ్చు. అది కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాదు. సో ఈజీగా మనం మార్క్స్ పొందాలంటే దీనిపైన కమాండింగ్ ఉండాలి. సో ఇప్పుడు మన ఏ టాపిక్స్ అయితే నేను చెప్పాను ఆ టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్ మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా అర్థమవుతుంది. కామన్ ఎర్రర్ అంటే ఏంటి,
సో ఎలా ఈ కామన్ ఎర్రర్ నుంచి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మన యాప్లో అందించడం జరిగింది. పిఆర్ అకాడమీ అనే యాప్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే చూడండి ఎక్కడ ఉంటుంది. పిఆర్ అకాడమీ అనే యాప్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కంప్లీట్ కోర్సు జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినండి. జీకే 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 మార్క్స్, ఈ 80 మార్క్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. సో దీనికి 80,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నాను, ప్లస్ మెటీరియల్ ఇస్తున్నాము. అన్నీ ఒక స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నాం. సో కాబట్టి ఈ 80,000 బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. లేదు సార్ ఆల్రెడీ నేను కోర్స్ పర్చేజ్ చేశాను, కేవలం 649 రూపీస్, ఆల్రెడీ నేను కోర్స్ పర్చేజ్ చేసేసాను సార్, మరి ఇప్పటి వరకు ఏం చేయాలి, ఇంగ్లీష్ క్లాస్ బాగుంది, ఓన్లీ ఇంగ్లీష్ తీసుకుంటాను అంటే ఇంగ్లీష్ తీసుకోండి. 299 రూపీస్కే కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. డిజిటల్ క్లాస్ ఇస్తున్నాము, ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాము, ప్లస్ దాదాపు 25,000 ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నాం ఇక్కడ. ఓకే, మెటీరియల్ కూడా అందిస్తున్నాం, మొత్తం కంప్లీట్ కోర్స్. సో ఇవి మీరు పర్చేజ్ చేసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. ఇప్పుడు కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇచ్చే క్వశ్చన్ అండి, ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ది సెగ్మెంట్ విచ్ కంటైన్ ది గ్రామటికల్ ఎర్రర్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్కడైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందా దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. గ్రామటికల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అది పర్ఫెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అది పర్ఫెక్ట్ ఏదైతే ఖచ్చితంగా గ్రామటికల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి, సరైనది రాయాలి. ఎక్కడ ఇది తప్పు అని ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అక్కడ తప్పు అని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని సరైనది రాయాలి. దీనికంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాస్త ఆలోచించి రాయాలి, రైట్. కానీ ఎక్కడ పెద్ద సమస్య లేదు ఐడెంటిఫై చేయడం. ముందు సబ్జెక్ట్కి ఈ యొక్క టాపిక్ కామన్ ఎర్రర్ నుంచి ఎక్కువ ఏ క్రైటీరియా నుంచి మనకి ఇస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు దీంతో పాటు వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ ఈ క్రైటీరియాలోనే మ్యాక్సిమం మిస్టేక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆ క్రైటీరియాని మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ మీ సొత్తు అవుతుంది. కావాలి చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ హ్యావ్ గివెన్ అన్ ఇంప్రెసివ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. చూడండి, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్, ఇక్కడ ఈచ్ ఆఫ్ అనే ఒక వర్డ్ వచ్చింది, గమనించారా? ఈచ్ అనే ఒక వర్డ్ వచ్చింది, గమనించారా? ఈచ్ ఆఫ్ గర్ల్స్లో ఎక్కడ గమనించారు, గర్ల్స్ అనేది ద ప్లూరల్ కదా. సో కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లూరల్ ఇచ్చాడు వాడు తెలివితేటల్లో కదా. అయితే ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు మనకి ఏ పార్ట్లో తప్పు ఉందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు, ఇక్కడ గివెన్ అనేది వర్బ్ మూడో రూపం కదా, హ్యావ్ ఫార్మ్, రైట్. కానీ స్టేట్మెంట్లో ఏముంది, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్. సో గర్ల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్లూరల్. అందరూ ఏమనుకున్నాయా స్టేట్మెంట్ ఈజ్ రైట్. మరి స్టేట్మెంట్లో ఇక్కడ ఒక ఆప్షన్లో కానీ ఇలా 3 ఆప్షన్ ఇచ్చి 4 ఆప్షన్లో కానీ నో ఎర్రర్ అనేసి ఇస్తే స్టూడెంట్ మ్యాక్సిమము నో ఎర్రర్ వచ్చేస్తారు. గ్రామర్ ఎలా రాశారు, సూపర్గా రాశాను అంటారు. కానీ అదృష్టవశాత్తు ఈ స్టేట్మెంట్లో ఎక్కడ తప్పు ఉంది అన్నారు, నో ఎర్రర్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏది తప్పు ఇచ్చారనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూద్దాం, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్లో తప్ప, ఎన్ ఇంప్రెసివ్ తప్ప, ఎన్ ఇంప్రెసివ్ ఈ వవల్ సౌండ్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో ఎక్కడ ఎటువంటి తప్పు లేదు. సో నాట్ మిస్టేక్ మిస్టేక్ ఈ ఎక్కడైనా ఉండాలి, ఎక్కడ ఎన్ ఉండాలి. హ్యావ్ గివెన్ అన్నారు, హెల్పింగ్ వర్బ్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, హెల్పింగ్ వర్బ్ 3. సో దిస్ ఈజ్ ఆల్ కరెక్ట్ అంటాం. మ్యాక్సిమం ఈచ్ అంటే ఒకరు ఓకే, సో దిస్ ఈజ్ ద పార్ట్ అని తప్పు. కొంతమంది తప్పు రాస్తారు, కొంతమంది తప్పు రాస్తారు. సో ఇలా చేసి మనం వచ్చేస్తాం. కానీ దీనిపైన కంప్లీట్ అవగాహన అనేది ఎలా మనం కమెండింగ్ తేవాలి అంటే ఇప్పుడే చెప్పాను కదమ్మా, రిలేటివ్ ప్రొనౌన్, రెసిప్రకల్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ పైన మన కమెండింగ్ ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం మనం పట్టించుకోవచ్చు. దీన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా అంటాం. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ అన్ని టాపిక్ నుంచి వస్తాయి కదా. సో ఇటువంటి అప్పుడు మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ ఇండికేటింగ్ నాట్ ఏ ప్లూరల్. సో గర్ల్స్ అంటే ప్లూరల్, అక్కడ ఉన్నటువంటి గర్ల్స్లో ఈచ్ అన్నారు అంటే పర్టికులర్లీ ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ద సింగులర్. సో ఎప్పుడు కూడా ఇది సింగులర్ వస్తుంది కాబట్టి దిస్ పార్ట్ ఈజ్ ఏ రాంగ్. ఏది రావాలి, దిస్ పార్ట్ ఈజ్ ఏ రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద హ్యాస్ గివెన్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. ఇది మనకి కావాల్సింది. ఈ నాలెడ్జ్ మనం చెప్పాను కదమ్మా, సబ్జెక్ట్ వర్బ్ మధ్య మనం గమనిస్తుండాలి. నెక్స్ట్ వన్ లాస్, మరి ఇవన్నీ చదవను. ఓకే, లాస్ అండ్ రూల్స్ చూసుకుంటాం. లాస్ అండ్ రూల్స్,
are made to safeguarding our rights and protects laws and rules అన్న laws and rules it is a one word and it is a one word two word కాబట్టి ప్లూరల్ వచ్చింది ఎక్కడ ఎటువంటి తప్పలేదు ఆర్ మేడ్ టు అనే దానికి అండర్లైన్ చేశారు సేఫ్ గార్డింగ్ ఆర్ రైట్స్ అన్నారు సేఫ్ గార్డింగ్ ఆర్ రైట్స్ అని ఒక వర్డ్ దీంట్లో తప్పు ఉందా లాస్ అండ్ రూల్స్లో తప్పు ఉందా ఇలా 3 భాగాలుగా మనం విభజించాం 3 భాగాలు ఏ పార్ట్లో తప్పు ఉంది అండ్ ప్రొటెక్ట్ అస్ ఈ పార్ట్లో తప్పు ఉందా ఏ పార్ట్లో తప్పు ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం లాస్ అండ్ రూల్స్ సో ఇది నౌన్ కాబట్టి సో దెర్ ఈజ్ నో మిస్టేక్స్ కదమ్మా సో మిస్టేక్ లేదు అండ్ ప్రొటెక్ట్ అస్ ఏదైనా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి నో మిస్టేక్స్ సేఫ్ గార్డింగ్ ఆర్ రైట్స్ ఆర్ మేడ్ టూలో ఏమైనా తప్పు ఉందా ఆర్ మేడ్ అనేది ఆర్ ఈజ్ ద ఇండికేటింగ్ ఏ ప్లూరల్ మరి ప్లూరల్ వచ్చేటప్పుడు ఇక్కడ ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ 2 words కదా సో ఇక్కడ కూడా రైటే సో ఆర్ మేడ్ టూలో కూడా రైటే ఓకేనా సో ఇక్కడ కూడా రైటే అయితే సేఫ్ గార్డింగ్ ఆర్ రైట్స్ చూసారా మీరు ఇక్కడ చిన్న గమ్మత్ ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం అయితే సార్ ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ ఏంటంటే చూడండి 2 వచ్చింది ఇక్కడ సేఫ్ గార్డింగ్ అన్నారు ఎప్పుడైనా 2 వచ్చేటప్పుడు వర్బ్ అనేది 1 రావాలి ఇన్ఫినిటివ్ మనం అంటాం వర్బ్ 1 రావాలి కానీ 2 ఇచ్చి వర్బ్ ఎన్నో రూపంలో ఇచ్చాడు 4వ రూపం ఇచ్చాడు సో దిస్ ఇస్ ద రాంగ్ సో కాబట్టి అయితే సార్ అది ఇంకొక దగ్గర ఎక్కడ 2 ఉంది ఎక్కడ సేఫ్ గార్డింగ్ ఉంది మనకి ఏ పార్ట్లో తప్పు ఉంది అన్నమాట అక్కడికి 8 ఉందని మనం అనలేదు అది 3వది ఆప్షన్ ఏ అవుతుంది బి అవుతుంది అంటే ఏలో 2 ఉంది కాబట్టి బిలో ఏ కూడా తప్పు అవుతుంది కాబట్టి ఏ తప్పు లేదు సో వర్డ్ అక్కడి వరకు తెక్కొట్టేసి ఇచ్చారు సో దిస్ పార్ట్ హ్యాజ్ ఎ రాంగ్ మనం చదువుకోవాలి 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ వర్బ్ 1 రావాలి వాడేమో వర్బ్ 4 ఇచ్చారు సో దిస్ పార్ట్ అప్పుడు ఏంటి రావాలి టు సేఫ్ గార్డ్ ఏటమ్మా టు సేఫ్ గార్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్ 2 వచ్చేటప్పుడు వర్బ్ 1 రావాలి గార్డింగ్ కాదు సేఫ్ గార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో దిస్ ఇస్ ద ఈ పార్ట్లో తప్పు ఉందని మనకు ఐడెంటిఫై అయింది అయితే 2 అక్కడ ఉంది ఎక్కడ ఉన్నా మనం చూడాల్సి వాడే ఎక్కడ చూడమని చెప్పారు ఏ పార్ట్లో తప్పు ఉందని అప్పుడు మన సెంటెన్స్ పైకి అబ్జర్వేషన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది గోట్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ప్రీతి ఈస్ అబ్సెంట్ ఫ్రమ్ ది మీటింగ్ డ్యూ టు షీ ఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్ చూడండి ప్రీతి అన్నారు సో ప్రీతి ఈజ్ అబ్సెంట్ అన్నారు ప్రీతి ఈజ్ అబ్సెంట్ సో ప్రీతి సింగులర్ కాబట్టి ఈజ్ రైట్ ఆన్సర్ డ్యూ టు ఓకే డ్యూ టు ఎక్కడ ఉందమ్మా చూద్దామా డ్యూ టు సి ఈజ్ సి కూడా సింగులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా రైట్ సో రెండిట్లో తప్పలేదు మనకి అర్థమైంది ఫ్రమ్ ద మీటింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫ్రమ్ ద మీటింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ చూద్దాం ఓకే ఫ్రమ్ ద మీటింగ్ సో మీటింగ్ నుండి కదా ఫ్రమ్ ది మీటింగ్ యా ఎక్కడి నుంచి ప్రీతి ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ది మీటింగ్ బికాజ్ అండ్ మీటింగ్ నుండి కాబట్టి అక్కడ ప్రపోర్షన్ పరంగా రైట్ ఎక్కడ కూడా తప్పు లేదు అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఎస్ తను అవుట్ ఆఫ్ ది స్టేషన్ సో అవుట్ ఆఫ్ ది ఎక్కడ కూడా తప్పు సో అన్ని రైట్ ఇచ్చడం మరి ఎక్కడ తప్పు దొరికింది తప్పు ఎక్కడ ఉండాలి కదా కామన్ ఎర్రర్లు 4 స్టేట్మెంట్లు ఏదో ఒకటి తప్పు ఉండాలి కదా ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తే అర్రే ఎక్కడ తప్పు అవుతుందంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే సెంటెన్స్ని మనకి బాగా అబ్జర్వేషన్ చేసి ప్రీతి ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ది మీటింగ్ చూడండి డ్యూ టు అని చెప్పారు ఇంకొక స్టేట్మెంట్ ఎక్కడ నుంచి ఉంది చూసారా మీరు గమనించారా అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డ్యూ టు సో ప్రీతి ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ది మీటింగ్ మెయిన్ క్లాస్ అయినప్పుడు డ్యూ టు సీస్ అవుట్ ఆఫ్ స్టేషన్ సో ఈ డ్యూ టు అనే పదంలో ఏమొస్తుందంటే సబార్డినేట్ క్లాస్ స్టేట్మెంట్ వస్తుంది ఏంటి వస్తుందమ్మా బికాజ్ వస్తుంది డ్యూ టు రాదు సో బికాజ్ సో దిస్ పార్ట్ బికాజ్ సీజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇది మనం గమనించాల్సింది ఇలా మనం ఐడెంటిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది సో డ్యూ టు రాదు ఓకే అందువలన కారణం ఇటువంటి పదాలు మనం చేసేటం అంటే క్లాస్ గురించి మనకి అవగాహన ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ రాసేటప్పుడు ఎలా రాస్తాం బికాజ్ అని ఏ సందర్భంలో రాస్తున్న అవగాహన వస్తే ఇక్కడ మనం గైన్ చేయవచ్చు ఓకేనా ఇక్కడ క్లాస్తో లింకప్ ఉంది కంజక్షన్తో లింకప్ ఉంది సబార్డినేట్ క్లాస్ కాంప్లెక్స్ సెంటెన్స్తో లింకప్ ఉంది రైట్ డూ యూ మైండ్ లెండింగ్ మీ యువర్ బుక్ ఫర్ ఆర్ అనేసి అన్నారు ఏ పార్ట్లో తప్పు ఉంది డూ యూ మైండ్ సో డూ యూ మైండ్ లెండింగ్ మీ అని చెప్పారు ఓకే ఆప్షన్ ఇచ్చింది ముందు రౌండ్ అప్ చేద్దాం
లెండింగ్ మీ అని చెప్పారు. ఈ పార్ట్లో తప్పు ఉందా అని చెప్పారు. చూద్దాం మరి ఇంకొకటి, డూ యూ మైండ్ ఈ పార్ట్లో తప్పు ఉందా. నెక్స్ట్ ఫర్ ఏ ఆర్ తర్వాత యువర్ బుక్ ఏం చెప్పారమ్మా, యువర్ బుక్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ పార్ట్లో తప్పు ఉందని. బాగా గమనించండి, ఎప్పుడైనా వచ్చేటోళ్ళు డూ యూ మైండ్ లెండింగ్ మీ, ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్. ఏదైనా మన దగ్గర ఒక వస్తువు లేనప్పుడు మనం ఎదుటి వారికి అడిగేటప్పుడు మనం ఏం చెప్తాం, మీ పుస్తకం తీసుకుని మీరు ఏమైనా అనుకుంటారా ఒక గంట కోసం. సో ఇక్కడ 1 hour అనేసి వచ్చింది, మనం 1 for AR 1 hour వచ్చేటప్పుడు మనం ఎలా రాస్తాం, ఏ అంటే 1, ఎన్ వచ్చినా కూడా ఏ వచ్చినా ఎన్ వచ్చినా ఒకటే అర్థం. కానీ ఏ వచ్చినా 1, ఎన్ వచ్చినా 1, బోత్ ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ 1. కానీ ఆర్ ముందు మనం ఏం రాయాలి ఇది మనం తెలుసుకోవాలి. ఆర్ ముందు మనం ఏం రాయాలంటే ఎన్ రాయాలి. సో ఇది ఏ పార్ట్లో తప్పు ఉంది, ఆర్టికల్ నుంచి మిస్టేక్ ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఏమా, ఆర్టికల్ నుంచి మిస్టేక్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఫార్ ఏ ఆర్ కాదు, ఫార్ ఎన్ ఆర్ ఇస్ ద రైట్. ఓకే, 1 గంట. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది మనం ఐడెంటిఫై చేయాలి అంటే కొంత అవగాహన మనకి ఉండాలి. సబ్జెక్ట్ పైన ఏ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే కామన్ ఎర్రర్ నుంచి అది టెన్సా, ఆర్టికల్, ప్రిపోజిషన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ అని మనం ఐడెంటిఫికేషన్ చేస్తే మ్యాక్సిమం మనకి ఆన్సర్ దొరికిపోతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద లెటర్ వాజ్ పోస్టింగ్ ఎస్టర్డే బై మై మదర్. చూడండి, ద లెటర్ బై మై మదర్ ఈ పార్ట్ చూద్దాం. బై మై మదర్, ఎస్ ఇది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి మనం ఇవ్వడం జరిగింది, పాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా పార్ట్లో తప్పు లేకపోతే నో ఎర్రర్, తప్పు ఉందా లేదా చూద్దాం ముందు. బై మై మదర్ వాజ్ పోస్టింగ్ ఎస్టర్డే అన్నారు. సో ఇప్పుడే మనకి మ్యాక్సిమం ఆన్సర్ తెలిసిపోయింది, ద లెటర్. సో సబ్జెక్ట్ ద లెటర్. సో ఎస్టర్డే అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ద ఇండికేటింగ్ ఏ పాస్ట్ టెన్స్ కదమ్మా. పాస్ట్ బై మై మదర్ అనేసారు ఆల్రెడీ, కాబట్టి ఈ స్టేట్మెంట్లో పాస్ట్ ఉంది, ఆల్రెడీ వాజ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పుడు తర్వాత బై వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అంటే ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3వ రూపం ఉండాలి. కానీ ఇక్కడ పోస్టింగ్ అనేది ఎన్నో రూపం ఉంది, వర్బ్ 4వ రూపం ఉంది కదా. వర్బ్ 4వ రూపం ఉంది కాబట్టి సో ఎప్పుడు కూడా వర్బ్ 4వ రూపం అనేది మనం రాయకూడదు. హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎస్టర్డే వచ్చింది కూడా పాస్ట్ రైట్, కాబట్టి పోస్టింగ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, వర్బ్ అనేది 3వ రూపంలో రాయాలి. కాబట్టి 3వ రూపంలో రాస్తే ఏమవుతుందమ్మా, పోస్టెడ్ ఈజ్ ద రైట్. సో ఇప్పుడు చెప్పండి, వాజ్ పోస్టెడ్ ఎస్టర్డే. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ కదా. సో ఇలా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి సార్ క్వశ్చన్ ఇక్కడ చూపించండి అంటే మనకి చూడ్ ది కరెక్ట్ సెంటెన్స్, చూడ్ ది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేసి అడగట్లేదు. చూడ్ ది కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ పాసివ్ వాయిస్, చూడ్ ది కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అనేసి మనం అడగట్లేదు. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి కూడా ఈ తరహాలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదే కదా మనం తెలుసుకోవాల్సింది. నేను టాపిక్ చూసిన వెంటనే మనం పర్టికులర్గా ఇది పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలంటే అది ఏ టాపిక్ నుంచి వస్తుందో మనం ఐడెంటిఫై చేస్తే మ్యాక్సిమం ఆన్సర్ దొరికిపోతుంది. ఈ అవగాహన మనకి రావాలి, వస్తే చాలు ఇంగ్లీష్ గ్రామర్ నుండి విజయం మీదే. సో మై డియర్ ఆస్పిరెంట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇదే నేను కోరుకున్నది ఏంటంటే, సో ప్లీజ్ ఇలా ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కామన్ ఒక 20 or 30 క్వశ్చన్స్, 40 క్వశ్చన్, 50 క్వశ్చన్ మీకు నేను ఒక 100 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే రానున్న రోజులు అలాగా టెన్స్ నుంచి యాక్టివ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ కూడా టాపిక్ వైజ్ కూడా నేను ఇచ్చాను కామన్ ఎర్రర్లో. అలా ప్రాక్టీస్ చేసుకోగలిగితే కామన్ ఎర్రర్ నుంచి మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. అప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే, డైరెక్ట్ కామన్ ఎర్రర్ ప్రాక్టీస్ చేస్తే టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అయిపోయింది, టాపిక్ వైజ్ అయిపోయింది, సబ్జెక్ట్ వైజ్ మొత్తం పైన ఓవరాల్ పైన మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా. మరి దానికి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము అందిస్తున్నాం పిఆర్ అకాడమీ నుంచి. సో అప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే అది ఎంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అవుని, డెప్త్ క్వశ్చన్ అవుని, మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా ఎగ్జాక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఈ ఎబిలిటీ మీరు రావాలంటే మనకి ఒక టాపిక్ని పర్టికులర్గా నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ప్రీవియస్ ఇయర్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ బిట్స్ కావచ్చు. సో అలా ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం.
సో రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా మనం ఏ టాపిక్ అయితే డిస్కషన్ చేసామో అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, క్లాస్ అయితే చాలా అర్థమయ్యే విధంగా యూస్ఫుల్ విధంగా అందిస్తున్నాను. కాబట్టి మరి కొంతమంది షేర్ చేస్తారు, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీలైతే కోర్స్ తీసుకోండి, అందరూ కలిసి ప్రయాణిద్దాం, అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.